హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి సార్, స్టాక్ మార్కెట్ ఈరోజు భారీగా పడింది. సో అయితే డౌన్ ట్రెండ్ అని అనుకుంటే మాత్రం ప్రమాదమే. ఆ పర్టికులర్ లెవెల్ నుంచి స్టాక్ మార్కెట్ భారీ ర్యాలీ రాబోతుందా? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏ లెవెల్ ఆ విషయాలు ఇంటర్నల్గా వీడియోలో చూద్దాం. అలాగే లైవ్లో నాస్డాక్ పడుతూ ఉంది. సో దాని ఇంపాక్ట్ రేపటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండొచ్చు ఆ విషయాన్ని కూడా కలిపి చూద్దాం. ఆర్బీఐ ఫర్దర్గా 2 రేట్ కట్స్ ఉండొచ్చు అని అంటున్నారు. సో దాని ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ని ఎలా డ్రైవ్ చేయబోతుంది ఆ విషయాలు చూద్దాం. గ్లాండ్ ఫార్మా సంబంధించిన Q4 అప్డేటు, టీసీఎస్ చార్ట్ చూద్దాం. అలాగే సీక్వెంట్కి సంబంధించిన Q4 అప్డేటు, జొమాటోకు సంబంధించిన న్యూస్ అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ముఖ చిత్రంతో వీడియోని సింపుల్గా ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ వేసుకోండి. అట్లాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేసే వాళ్ళని మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్ సమయం. పడింది కదా అనుకుంటారు కానీ చెడలేదు మార్కెట్. సో నేను చార్ట్లో చెప్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. సో 0.46% కరెక్ట్గా కనిపిస్తూ ఉంది లైవ్లో. చూడండి సార్, ఎప్పుడైనా సరే యుఎస్ మార్కెట్లు మన మార్కెట్ని ఇంపాక్ట్ చేయాలి అని అంటే 1% కన్నా ఎక్కువ ప్లస్ కానీ 1% కన్నా ఎక్కువ మైనస్ కానీ మినిమంలో తక్కువ ఏంటంటే 0.50% కన్నా ఎక్కువ లేదా 0.50% కన్నా తక్కువ అలా ఉంటేనే నెక్స్ట్ డే ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది అట్లాగేనంటే బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది యుఎస్ మార్కెట్ అంటే ఈరోజు డౌన్లో క్లోజ్ అయినా ఈవెన్ 1% డిప్లో క్లోజ్ అయినా కూడా నేను దాన్ని నెగిటివ్గా చూడను. ఎందుకంటే ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ నడుస్తుంది, పాజిటివ్ బజ్ నడుస్తుంది అక్కడ. సో అయితే నమ్మదగిన స్నేహితుడు కాదు యుఎస్ అని మూడీస్ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు, డౌన్గ్రేడ్ చేశారు యుఎస్ని. అలాగే స్టాగ్ఫ్లేషన్ రాబోతుంది, రష్యన్ వర్రీస్ ఉన్నాయి యుఎస్కి అని చెప్తున్నారు. కానీ ఐ డోంట్ థింక్ సో. అట్లాంటి సూచనలు నాకైతే కనుక కనిపించట్లేదు డేటా ప్రకారం. అంటే మ్యాక్రో డేటా చూస్తే అట్లాగేనంటే చార్ట్లో కూడా ఏంటంటే ఫాల్స్ సిమ్టమ్ కనిపించట్లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. యుఎస్ మార్కెట్ని అలా చూడండి అంతేగాని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపు మనం డౌ జోన్స్ అంటే ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాక డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఎట్లా ట్రేడ్ అవుతున్నాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క చార్ట్. సో చూడండి, మనం వీకెండ్ అంటే ఈ సండే వీడియోలో మాట్లాడుకున్నాం, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఈ క్యాండిల్ అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో అన్నా కట్ అవ్వాలి లేదా ఈ పర్టికులర్ ఏరియా కన్నా వస్తే అప్పుడు ఏంటంటే మనకి అనాలిసిస్ చేయడం ఈజీ, బౌన్సింగ్ అనేది వస్తుందా లేదా అనేది చెప్పడం అనేది ఈజీ. సో ఈ లో కట్ అంటే ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అది కట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే అన్న బయర్ యాక్టివేట్ అవుతాడు. లేదు ఈ పర్టికులర్ ఏరియాలో అయితే కనుక హ్యూజ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అది మనం గతంలో చూపించాం కదా. సో మీ అందరికీ తెలిసిందే. సో నేను కొత్తగా డ్రా చేసేది ఏం కాదు. చూడండి, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి గ్యాప్ అప్ లేసింది మార్కెట్ అంటే. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ లో దాకా ఏంటంటే బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి, కానీ ఆ ఏరియాలో సెల్లర్ అనేవాళ్ళు అవైలబిలిటీ లేరు. సో అందుకనే మార్కెట్ అలా గ్యాప్ అప్ అయింది సో అని అర్థం అనమాట. చూడండి, ఈ గ్యాప్లోనే నేను డ్రా చేశాను. చూడండి, జస్ట్ ఈ గ్యాప్ ఈ క్యాండిల్కి మధ్య ఉన్న గ్యాప్ అంతే. ఇక్కడ బయర్ ఉన్నాడు కానీ సెల్లర్స్ లేరు ప్రీ మార్కెట్లో. అందుకే మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది. హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి సో ఈ గ్యాప్ని ఫిల్ చేయలేకపోయిందంటే సో ఏరియా స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి, సెల్లర్ ఆ ఏరియాలో లేడు, అవైలబిలిటీ లేదు. సో చాలా వీక్గా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాని మనం ఏంటంటే సో మనం ఎక్కువగా ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ ఏరియాని మనం మార్క్ చేసుకుందాం. సో అక్కడ బాగా స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అట్లాగే ఏంటంటే ఇంకొక ఏరియా మనం ఐడెంటిఫై చేయమంటే ఏంటంటే చూడండి, ఇది ఏరియా. సో అది ఏరియా. సో ఎందుకని ఏరియా అంటే చూడండి, సో రీసెంట్ క్యాండిల్స్ చూడండి. సో ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో కట్ అయినాక సో చూడండి ఇక్కడ బయర్ యాక్టివేట్ అయ్యాడు. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయిన తర్వాత సో ఈ క్యాండిల్లో బయర్ యాక్టివేట్ అయ్యాడు. అర్థమవుతుందా? సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ లో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో షార్ప్ టైల్ ఉంది అంటే ఏంటంటే అది సపోర్ట్ అని కాదు అర్థం. సో ఆ గ్రీన్ క్యాండిల్ లో కన్నా కిందకి వెళ్తే సో హెవీగా బయర్స్ ఉన్నారని అర్థం. సో అందుకనే మీరు టేల్ మీద డ్రా చేసుకొని లైను. సో పీపుల్ ఏం చేస్తారు, ఇలా టేల్ మీద డ్రా చేసుకుంటారు. ఈ టేల్స్ అన్నీ కలిపే ఇట్లా
ఇలా డ్రా చేసుకొని రెండు కలిసినాయి కాబట్టి సపోర్ట్ అని చెప్పి దానికన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ 3 టైల్స్ ఉన్నాయి, దాంట్లో లోయెస్ట్ పాయింట్ ఏంటిది? సో అర్థమవుతుందా? ఆ లోయెస్ట్ పాయింట్ కన్నా కింద ఉంటారు, ఆ లోయెస్ట్ పాయింట్లో కూడా కాదు. ఎందుకంటే టేల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, అంటే అంతకుముందు క్యాండిల్ టేల్ ఎక్కడ దాకా పడిందో అక్కడ దాకా ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అయ్యాయని అర్థమవుతుందా? సో ఆ టేల్ కన్నా కింద ఉన్న ఏరియా ఉంటుంది చూసారా, అక్కడ బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయని అర్థం, అంతే కదా? సో టమాటాలు 40 ఉంది మార్కెట్లో అంటే 40 కన్నా కింద బాగా బయరు అంటే ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటేనే కదా. 40 బిలో అంటే 39 బాగా డిమాండ్ ఉంటేనే కదా మార్కెట్లో 40 ఉంది. 35, 30, 20 అంటే ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు, అర్థమవుతుందా? సెల్లర్కి బయర్లకి ఈక్వల్గా ఉన్న ఏరియా కాబట్టి 40 రూపీస్ దగ్గర టమాటాలు మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి, స్టాక్స్ కూడా అంతే. కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయితే మీకు బయర్ యాక్టివేట్ అవుతాడు, కానీ ఇది ఎక్కడ అనేది రన్నింగ్లో చూడాలి. సేమ్ థింగ్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయినప్పుడు గ్లోబల్గా ఏమన్నా అలజడి ఉందా, మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా ఉందా, అది కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రస్తుతానికి ఈ రెడ్ క్యాండిల్లో ఏంటంటే నాకు డౌన్ సైడ్ హిట్టింగ్ కనిపించలేదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ లాగా కనిపించింది ఈరోజు క్యాండిల్. అట్లాగే మీకు మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ ఉందా అంటే ఏ చేంజు లేదు. సో రీసెంట్గా వచ్చిన ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ దానితో డౌన్కి వెళ్తుంది అనుకున్న మార్కెట్ అక్కడ నుంచి గ్యాప్ అప్తో అప్ ట్రెండ్ దారితీసింది కదా. సో అప్ ట్రెండ్లో ఏంటంటే ఇది రీట్రేస్మెంట్ మాత్రమే. సో చూడండి, అదృష్టం బాగుండి ఈ గ్రీన్ క్యాండిల్ లో కనుక రేపు కట్ అయితే, ఎప్పుడు కట్ అవుతుందో అది నేను ఊహించను, రేపు కట్ అయితే కనుక మనం జాగ్రత్తగా కాచు కూర్చోవాలి. ఈ గ్రీన్ క్యాండిల్ లో దగ్గర నుంచి బయర్ యాక్టివేట్ అవుతాడా? సో ఇక్కడైతే చెప్పే పని లేదు. సో ఈ గ్యాప్ అప్ ఉందే, ఇక్కడైతే కనుక హెవీ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మార్కెట్ బ్రాడ్ పిక్చర్ అప్ సైడే ఉంది. సో ఇవాళ డిప్ అయింది కాబట్టి రేపు ఇనీషియల్ మూమెంట్ 1.5 అవర్లో డిప్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క లో కానీ కట్ అయిందా చొరకత్తి. సో ఎప్పుడు బయర్ యాక్టివేట్ అవుతాడో మనం కాచు కూర్చోవడమే కళ్ళల్లో ఒత్తులేసుకొని. ఎందుకనంటే సడన్ స్పాట్ అనేది మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. అవకాశం పాజిబిలిటీ అంటున్నాను, వస్తుంది అని నేను చెప్పలేదు. ఎందుకనంటే సో అది రన్నింగ్లో చూసి నేను రన్నింగ్ మార్కెట్ చూస్తా, నేను అప్డేట్ ఇస్తాను, అర్థమవుతుందా? 1 అంటే ఆఫ్టర్నూన్ 1 ఏదైతే ఉందో అక్కడ నుంచి నేను అవైలబిలిటీ ఉండను, కానీ ఈ 1 లోపు కనుక అక్కడ బయర్ యాక్టివేట్ అయితే మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మరొకసారి చెప్తాను. కాబట్టి ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్లో తేడా ఏం లేదు. మ్యాక్రో డేటా నెగిటివ్గా మారినంత వరకు మనం ఈ ఫాల్ని ప్రాఫిట్ బుకింగ్ లాగా చూడాలి. అలాగే సెల్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూవింగ్ కూడా కనిపించలేదు నాకు, అర్థమవుతుందా? అలా కనిపిస్తే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే అప్డేట్ ఇస్తా కదా. సో అలా ఏం లేదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉన్నారో టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే మీకు సో ఇంపార్టెన్స్ని బట్టి నేను అవైలబిలిటీ ఉంటే మీకు చెప్తాను, అవైలబిలిటీ లేకపోతే కనుక ఇలాంటి ఇంపార్టెంట్ సమయంలో నేను అవైలబిలిటీ లేకపోతే నేను మార్కెట్ చూడలేదు, జాగ్రత్తగా చూసుకోండి, అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లైవ్లో నేను ఎక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా వస్తుందని నేను చెప్పలేదు, ఎక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ స్టాక్ మార్కెట్ కొత్త, మన ఛానల్ కొత్త అయితే కనుక టెర్మినాలజీ అంత ఈజీగా అర్థం కాదు మంది. కాబట్టి నేను ఏదో లైన్లు గీసి అక్కడ బయర్ ఉన్నాడంటే అక్కడ దాకా వస్తుంది అని చెప్పి మీరు ఇమాజిన్ చేయొద్దు. అక్కడికి వస్తే చూడండి, అది ఇఫ్ కండిషన్, వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అది మనం చూడాలి, అది వస్తుంది అని మనం చెప్పలేం. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. మ్యాక్రో డేటా సపోర్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఇలాంటి రీట్రేస్మెంట్స్ అప్పుడు మనం డౌన్ సైడ్ థింక్ చేసుకొని, డౌన్ సైడ్ని టార్గెట్ని బేస్ చేసుకొని మీరు కనుక ట్రేడ్ వేశారంటే కిందకి వెళ్ళి ఓటబావిలో ఓటొచ్చినట్టు వస్తుంది అనమాట, సెగ తగిలి తిరగమాత పడుద్ది మార్కెట్, జాగ్రత్త. కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏ క్షణమైనా వాళ్ళకి సెల్ ఆర్డర్లు దొరకాలే కానీ ఇన్స్టిట్యూషన్స్కి ఏ క్షణమైనా బై చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి సెల్ ఆర్డర్లు దొరక్క వాళ్ళ రివర్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, అంతే కదా. పాజిటివ్ బజన్ ఉన్నప్పుడు, పాజిటివ్ ర్యాలీస్ వస్తున్నప్పుడు ఆ నెక్స్ట్ డేలో మార్కెట్లో అంతగా మీరు అనుకున్నట్లు ర్యాలీస్ రావు. కారణం ఏంటంటే రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్తాం. చూడండి, ర్యాలీ వచ్చిందా? సో అలాంటి మూమెంట్ నెక్స్ట్ డేస్ ఉన్నాయా? లేవు. కానీ రీటైల్ పీపుల్ 9:15కే కాదు 7:15కే రెడీ కూర్చుంటారు బై చేయడానికి అవకాశం ఇస్తే. కానీ అలాంటి మూమెంట్ లేదు, ప్రాఫిట్ బుకింగ్. సో అలాగే రీటైల్ పీపుల్ ఆ నెక్స్ట్ డే కూడా గ్లోబల్ క్యూస్ బాగోలేదని చెప్పి సెల్ ఆఫ్ చేసి ఉంటారు. కానీ ఈ క్యాండిల్ యొక్క లోస్ దగ్గర బైర్ యాక్టివేట్ అయ్యాడు, స్ట్రాంగ్ ర్యాలీ,
స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది అప్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ డే 9:15కి 7:30కి కూర్చొని ఉంటారు, కానీ ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ కూడా ప్రాఫిట్ బుకింగ్. సో రేపు మాత్రం 1.5 అవర్ లేదా ఇనీషియల్ మూమెంట్లో సో ఎప్పుడైనా కానీ ఈ క్యాండిల్ లో కట్ అయితే కనుక బైర్ యాక్టివేట్ అవుతాడు. ఒకవేళ ఈ క్యాండిల్ లో కట్ అవ్వకుండా కూడా బైర్ యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రమాదం కదా, అది మంచికే, ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఏ క్షణమైనా డైనమిక్గా మార్కెట్ పైకి వెళ్ళచ్చు. అవి రన్నింగ్లో చూసి చెప్పాలి, అది ఇప్పుడు చెప్పలేం కదా. సో ఈ క్యాండిల్లో కింద ఎక్కడి నుంచి యాక్టివేట్ అవుతారని చెప్పలేం కదా. సో ఇదైతే కనుక సో రీసెంట్ లో కాబట్టి దాని కింద బయర్ ఖచ్చితంగా ఉంటాడు. సో అవి మనం చూడొచ్చు, కానీ రన్నింగ్లో వచ్చే బయర్ మూమెంట్ ఏంటంటే మనం కళ్ళతో చూసి చెప్పడమే. సో దానికి మించింది ఏం లేదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరీ చెప్తాను. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ కరెక్టే అనిపిస్తే, ఓకే అనిపిస్తే, మీకు అర్థమవుతుంది, నచ్చింది అయితే కనుక లైక్ చేసుకోండి. నచ్చకపోతే నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బిగినర్స్కి అంత ఈజీగా మన ఛానల్ అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. చూడండి, సీక్వెంట్ యొక్క Q4 అప్డేటు, రెవెన్యూ 11% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ చూడండి, అంతకుముందు లాస్ పోస్ట్ చేశారు, సో ఇప్పుడు చాలా మంచి ప్రాఫిట్లోకి వెళ్ళారు. సో అది అప్డేట్ కనిపిస్తూ ఉంది. సో చూడండి, అలాగే జైడస్ లైఫ్ రెవెన్యూ 18% పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఉంది. సో అబ్జర్వ్ చేయగలరు. చూడండి సార్, జొమాటోకి సంబంధించి MSCI ఇండెక్స్ అంటే ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్. సో అయితే లైక్లీ రెడ్ ఫ్లాగ్ అని చెప్తున్నారు. వెయిట్ కట్ ఆర్ ఎక్స్క్లూజన్, MSCI ఇండెక్స్లో నుంచి తీసేయడం కానీ లేకపోతే వెయిట్ కట్ చేయడం కానీ. సో దానివల్ల ఏంటంటే పొటెన్షియల్ అవుట్ఫ్లో ఆఫ్ $600 మిలియన్ అని చెప్పి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ అలాగే FTSEలో కూడా ఎక్స్క్లూజన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో సరిగ్గా ఆయన గ్లోబల్ ఇండెక్స్లో స్టాక్ ఉన్నప్పుడు ఏంటంటే సరిగ్గా పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఏంటంటే అలాగే మనకి ఇంత వెయిటేజ్, కొన్ని కండిషన్స్, కొన్ని పద్ధతులు, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో వాటిలో అవి ఫాలో అయినప్పుడు ఏంటంటే ఆ ఇండెక్స్లో కట్ చేయడం కానీ, వెయిట్ లేకపోతే రిమూవ్ చేయడం కానీ చేస్తారు. దానివల్ల ఫారిన్ ఇన్ఫ్లో తర్వాత సంగతి అవుట్ఫ్లో వెళ్తుంది కాబట్టి స్టాక్ దాని మీద ఇంపాక్ట్ పడవచ్చు ప్రైస్ మీద అనేది ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చూసాం కదా. బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు RBI మీటు దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో డిస్కస్ చేసే ముందు మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ లింక్ ఇచ్చాను చూడండి. సో మీరు జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యాప్ బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏంజల్ వన్ అంటే బ్రాండెడ్, మన మనీ సేఫ్ ఉంటాయి. అందుకే నేను అది ప్లేస్ చేశాను. బ్రాండ్ అయితేనే అక్కడ ప్లేస్ చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. మీరేంటంటే మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి సార్, RBI రేట్ కట్స్ 2 ఉండొచ్చు. సో దాని గురించి చూసే ముందు గ్లాండ్ ఫార్మాకి సంబంధించిన రిజల్ట్స్ సో అనుకున్నంత స్థాయిలో లేవు అన్నమాట. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీకర్గా ఉన్నాయి అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3.1% ప్రాఫిట్ డిక్లైన్ కనిపిస్తూ ఉంది. సో అది ఒక అప్డేట్ లాగా చూడండి. అలాగే ఏంటంటే మనకి రెవెన్యూ అనేది ఇక్కడ 7.3% పడింది. సో ప్రాఫిట్ డిక్లైన్ అంటే ఓకే, కానీ రెవెన్యూలో కూడా ఫాల్ ఉండకూడదు అనమాట. ఒక క్వార్టర్లో పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ ఓవరాల్గా ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకూడదు. అట్లా ఉంటే కూడా మనం రివ్యూ చేసుకోవాలి అది. అలాగే ఏంటంటే బోర్డు వాళ్ళు ఫైనల్ డివిడెంట్ ఆఫ్ 18 per షేర్ అనమాట. అంటే ఒక్కొక్క షేర్ ఉంటే మీకు 18 రూపీస్ వస్తాయి అనమాట. సో అంటే 18 రూపాయలు చదివించారు షేర్ హోల్డర్కి. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో ఇక్కడ RBI అంటే జూన్లో రేట్ కట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా చాలా లోలో ఉంది. సో ఆగస్టులోపు 2 రేట్ కట్స్ ఉండొచ్చు అనేది స్ట్రీట్ ఎస్టిమేట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఆగస్ట్ తర్వాత కొందాం అనుకోబాకండి. మార్కెట్ మధ్యలో మ్యాక్రో డేటాలో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తే తప్ప మార్కెట్ ఏంటంటే పాజిటివ్ బజ్లో 26 వైపు వెళ్తుంది. సో చూడండి, చాలామంది నిన్నటి వీడియోలో మీరు 26K అని హెడ్డింగ్ పెట్టారు కదా అని. సో నేను వీడియోలో 26K అని హెడ్డింగ్ పెట్టాను వీడియో లోపల. సో ఈ క్యాండిల్లో కింద బయర్ ఉంటాడు, ఈ గ్యాప్లో బయర్ ఉంటాడు, అదే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడండి కావాలంటే. సో 26 వైపు వెళ్తుంది. సో మార్కెట్ అందులో డౌటే లేదు. సో నేను ఇవాళ వెళ్తుంది అని అనలేదు కదా. సో కాబట్టి అటువైపే వెళ్తుంది. సేమ్ థింగ్ 26K దగ్గర మీరు పుట్టు కాలు అట్లాంటి ప్రయోగాలు చేయొద్దని కూడా చెప్పాను. ఎప్పుడు చెప్తుంటాను, ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. సో ఎవరన్నా ఉంది అని మీరు అనుకుంటే మీరు కూడా చేయండి, దాని మీ ఇష్టం అనమాట అది. కాబట్టి నేనేమంటానంటే డెరివేటివ్స్ మన ఈక్విటీ పోర్ట్ఫోలియో బాగా బిల్డప్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో స్వింగ్ ట్రేడ్స్ బాగున్నాయి అన్నప్పుడు డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ దట్టు ఇండెక్స్ చేస్తారు, దట్టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేసుకుంటారు అంతే. సో అది ప్రొఫెషనలిజం. మీరు ఆప్షన్ స్ట్రాటజీలని అవి చేస్తే ఏముంటుంది పులిహార.
ఆప్షన్ స్ట్రాటజీ చేస్తే మీరు సెల్ చేస్తే వచ్చినప్పుడేమో కొద్దిగా ప్రసాదం, కొద్దిగా దద్దోజనం అంతా, కాస్త పులిహార అంతా ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి. పోతేనేమో కుంభాలు గంగాళాలు ఫుడ్డు, అర్థమవుతుందా? పోతే మనీ అలా పోతుందన్నమాట. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగు వచ్చేది తక్కువ, పోయినప్పుడు చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆప్షన్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారా, మీ ఆస్తులు ఏంటంటే ఐస్బర్గుల్లా గరుగుతాయి, ప్రీమియమ్స్ అట్లా మెల్ట్ అయిపోతాయి. చూడండి, స్టాక్ మార్కెట్లో డైరెక్షన్తో పెట్టుకోవచ్చు కానీ టైంతో పెట్టుకోకూడదు. ఆప్షన్స్కున్న మెయిన్ డిసడ్వాంటేజ్, డ్రాబ్యాక్ ఏంటంటే టైము. వెళ్ళాలి అంటే గంటలో వెళ్ళాలి. చూడండి, విజయవాడ నుంచి హైదరాబాద్ 4 గంటల్లో వెళ్ళొచ్చు, అర్థమవుతుందా? కానీ మధ్యలో ట్రాఫిక్స్ రావచ్చు, ఆగచ్చు, ధర్నాలు జరగచ్చు, ఇంకేదన్నా రోడ్డు బ్లాక్ అవ్వచ్చు, వర్షం పడి నీళ్ళు రావచ్చు, అర్థమవుతుందా? నిజంగా మీరు ఫ్లైట్కి వెళ్దామన్నా అది డిలే కావచ్చు. సో కాబట్టి ఏంటంటే, సో మీరు వెళ్ళేదే స్లోగా వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా కూడా వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఇంత టైంలో వెళ్ళాలనే రూలు పెట్టుకుంటే ఆ టైంలో రీచ్ అవ్వకపోవచ్చు. అదే అనమాట ఆప్షన్ ట్రేడింగ్ వల్ల డిసడ్వాంటేజ్. సో అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్, నేను ఎట్లాగైతే నిఫ్టీలో డ్రా చేశానో అలాగే మీరు డ్రా చేసుకోవచ్చు. మెయిన్ అయితే కనుక ఈ పర్టికులర్ గ్యాప్, ఈ క్యాండిల్లో కింద బయర్ ఉంటాడు. సో ఈ గ్యాప్ పైదాకా పెట్టాల్సిన అవసరం లేదు. దేంట్లో? బ్యాంక్ నిఫ్టీలో. చూడండి, సింపుల్గా చూపిస్తాను. చూడండి, ఈ క్యాండిల్ దగ్గర నుంచి నేను ఎక్కడికి తీసుకున్నానంటే అబౌవ్ క్యాండిల్ యొక్క లో, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో దగ్గర తీసుకున్నాను. సో చూడండి, ఆ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయినప్పుడు చూడండి బయర్ యాక్టివేట్ అయ్యాడా. సో అలాగే చూడండి, ఈ రెడ్ క్యాండిల్ లో కట్ అయినాక బయర్ యాక్టివేట్ అయ్యాడా, అర్థమవుతుందా? సో అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో మనం మార్క్ చేసుకోవాలి, సింపుల్. సో ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే సరే ఈ గ్రీన్ క్యాండిల్ లో కన్నా కింద, సో ఈ 53,471, 54,450 ఈ స్పాట్, ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు బయర్ యాక్టివేట్ అవుతాడు. ఎక్కడ, ఈ ఏరియాలో ఎక్కడ అనేది రన్నింగ్లో చూసి చెప్తాను నేను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో చూడండి, నేను ఒకసారి లెవెల్ మార్క్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఓటబావిలో వచ్చినట్టు బయింగ్ వస్తుంది. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మ్యాక్రో డేటాలో నెగిటివ్ చేంజ్ ఉండకూడదు. ఇప్పుడు ఉన్న డేటాకి అదనంగా పాజిటివ్ న్యూస్లు అవసరంలో మనకి, కానీ మ్యాక్రో డేటాలో డీవియేషన్ ఉండకూడదు. సో కాబట్టి ఏంటంటే డీవియేషన్ అనేది అస్తమానం ఏమి రాదు కదా. కాబట్టి ఏంటంటే ఆ డీవియేషన్ రానంత వరకు మీరు ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్రో డేటాలో చేంజ్ ఉంటే ఈ బై ఆర్డర్స్ డిఫరెంట్ వేలో వర్కౌట్ అవుతాయి. సో అదేంటో నేను భవిష్యత్తులో చెప్తాను. సో అసలు నేను చెప్పింది అర్థమైందా? సంథింగ్ ఇక్కడ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది కదా. సో అవి అంటే ఈ క్యాండిల్ లో కట్ అయినప్పుడు అవి యాక్టివేట్ అవుతుంది అని అర్థమవుతుంది కదా. అలాగే ఈ లోస్ కట్ అయినప్పుడు కూడా యాక్టివేట్ అవుతాడు బయరు. సో మీరు ఈ రెడ్ని చూసి, నిఫ్టీ రెడ్ని చూసి డౌన్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. రీటైల్ పీపుల్ చాలామంది అలా అనుకుంటున్నారంటేనే సో మళ్ళీ అప్ ట్రెండ్లో మళ్ళీ బయర్ యాక్టివేట్ అవుతారని అర్థం. చూడండి, అందుకే మీ మనసులో సెల్ అన్నప్పుడు మార్కెట్ ఆ నెక్స్ట్ డేస్ అలా అనుకున్నట్లు అలా వెళ్ళకపోవడానికి, మీ మనసులో బై అని అనుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్కెట్లో అలాంటి ఫ్లో రాకపోవడానికి కారణం ఏంటంటే మెజారిటీ రీటైల్ పీపుల్ లాగా మన థింకింగ్ ఉందన్నమాట. అది సో ఎట్లాంటి ర్యాలీ తర్వాత ఎగబడుతున్నాం, సో రీట్రేస్మెంట్ వచ్చింది. సో ఎట్లాంటి ర్యాలీ తర్వాత మళ్ళీ ఎగబడుతున్నాం, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఆ డిప్ తర్వాత మళ్ళీ ర్యాలీ వస్తుంది, అర్థమవుతుందా? ఆ ర్యాలీ వచ్చి ఈ హైస్ దాటినాక వెళ్తారు రీటైల్ పీపుల్. రీటైల్ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ఇనిషియేషన్స్ నేను చెప్పా కదా, నేను బిగినింగ్ డేస్లో యాజ్ ఎ రీటైల్ పీపుల్ లాగా నేను కూడా థింక్ చేసేవాడిని. అంటే ఇదంతా రెసిస్టెన్స్ చూడండి, ఈ లైన్ కట్ ఉంది కాబట్టి నెక్స్ట్ నేను పాజిటివ్గా ఇప్పుడు మారుతాను అని అంటే ఈ హై దాటితే నేను పాజిటివ్గా మారుతాను. ఇది దాటి క్లోజ్ అవ్వాలన్నమాట. సో అది దాటి క్లోజ్ అయినాక మనం ఏం చేయాలి, అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇది దాటి క్లోజ్ అవుతుంది అప్పుడు పాజిటివ్గా వెళ్తాను, ఇది దాటి క్లోజ్ అయ్యి 2 రోజులు పడుకుంటే నేను పాజిటివ్గా వెళ్తాను మార్కెట్ అని చూస్తున్నారు కదా. అసలు దాటిచ్చే కెపాసిటీ ఎవరికి ఉంది, అర్థమవుతుందా? అది దాటకముందే చాలామంది బై చేస్తుంటేనే కదా మార్కెట్ పైకి వెళ్ళేది. సో మరి అది చేస్తుంది ఎవరు? మనం దాటిన తర్వాత రీటైల్ పీపుల్ లాగా ఆలోచిద్దామా, దాటిచ్చే దమ్ము ఎవడుకుంది వాడితో పాటు ట్రావెల్ చేసే ప్రయత్నం చేద్దామా, కుదిరితే వాడికన్నా ఒక అడుగు పిడుగులాగా ముందేద్దామా, అర్థమవుతుందా? అట్లా ఆలోచించండి, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాం. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి థింగ్. ఏదైనా నేను తమ్నెయిల్లో ప్లేస్ చేసి మనం చెప్పలేనిది ఏదైనా ఉందంటే ఒక టీసీఎస్ ఒకటి ఉన్నట్టుంది. సో టీసీఎస్ చూడండి ఇక్కడ చార్టు. సో ఇక్కడ టీసీఎస్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ గ్యాప్ చక్కగా
అర్థమవుతుందా? చక్కగా గ్యాప్ ఉంది. సో ఇదంతా కూడా బై ఆర్డర్స్. హైయెస్ట్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? లోలో ఉంటాయి. అంతే కదా! ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఈ ఏరియాలో ఉంటాయి. ఈ పైనంతా బై ఆర్డర్సే కాదంట్లా. బాగా స్ట్రెంత్ కింద ఉంటుంది. కాబట్టి ఏంటంటే టీసీఎస్ కనుక ఏదన్నా మీరు మీరు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వేషన్ చూడాలి అని అంటే ఇలా టచ్ అయినప్పుడు చూడండి. సో ఇలా టచ్ అయినప్పుడు చూడండి టీసీఎస్ మే గివ్ బౌన్స్ టు 3594. మీరు కనుక 34,040 ఆ అరౌండ్ 45 అరౌండ్ కనుక వస్తే టీసీఎస్ మీరు నాకు రిమైండ్ చేస్తే మీకు లైవ్లో చూపిస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో చూపిస్తాను, వీడియోలో చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చూపిస్తాను. సో ఇలా టచ్ అయితే మ్యాక్రో డేటా చేంజ్ కాకుండా ఉంటే వెళ్ళిపోద్ది అనమాట. మ్యాక్రో డేటాలో ఏదైనా డీవియేషన్ అస్తమానం రాదు. ఏదన్నా వస్తున్నా మనం ముందుగా ఐడెంటిఫై చేస్తాము. క్యాండిల్లో తేడా కనిపిస్తూ ఉంటుంది మూమెంట్లో. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే జస్ట్ ఓవరాల్ ట్రెండ్ ఏం జరుగుతుంది, ట్రెండ్స్ ఎప్పుడు చేంజ్ అవుతున్నాయి అది చూడండి. అంతేగాని పడిపోతే కిందకి వెళ్ళిపోవటం, పెరిగితే మళ్ళీ అదుగు దొరకదు, కింద పడితే అమ్మమ్మ పడిపోయింది. సో ఇట్లాంటి థింకింగ్తో బిగినింగ్ డేస్లో నేను ఉండేవాడిని. కానీ అట్లా ఉండకూడదు. ఓవరాల్గా పాజిటివ్ బజ్ నడుస్తుంది. మధ్యలో రీట్రేస్మెంట్స్ వస్తే ఏమైంది? సో ఎన్ని బై ఆర్డర్సే కదా. డిప్ అయితే మీకు చూడండి ఇవాళ కాదు, స్టార్టింగ్ డేస్ నుంచి చెప్తున్నాను. ఈ గ్యాప్స్లోకి రానివ్వండి. ఈ గ్యాప్స్లోకి వస్తే వేట ఏంటో మనం చూపించచ్చు అనమాట. కాబట్టి సో అదనమాట కదా. సో కాబట్టి వెయిట్ చేద్దాము. సో ఏదైనా నేను తమ్మునేల్లో ప్లేస్ చేసి నేను కనుక డిస్కస్ చేయకుండా ఉండుంటే మనం రేపటి వీడియోలో అది డిస్కస్ చేద్దాము. సో ఒకసారి డిస్క్లైమర్ ఒకసారి చూడండి. అదనమాట. సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.